ఆడపడుచుని అందరూ గౌరవంగా ఉన్నతమైన స్థాయిలోనే చూస్తారు. ఎవరు తక్కువ చేసుకుని చూసుకోరు. ఆ పిల్ల ఇంటికి వెళ్ళిన ఇల్లు ఉన్న స్థాయి ఎక్కువదైనా సరే తక్కువదైనా సరే అన్నదమ్ములు వచ్చిన ఆడపిల్లని తక్కువగా ఎప్పుడు చేసి చూసుకోరు, ఎక్కువగానే చూసుకుంటారు చక్కగా. అయితే నేను ఒక సిచ్యువేషన్ చూసిన దాంట్లో ఒక వదిన మరదల మధ్య ఆ సంభాషణ ఇలా జరుగుతుంది. అంటే పుట్టింటికి వచ్చింది ఒక ఆడపిల్ల, ఇక్కడేమో అన్న భార్య ఉంది. ఆవిడ అడిగింది అన్న భార్య, అన్నీ చక్కగా వేసుకుని రాక ఎందుకు ఇలా వచ్చావు, ఏమీ లేకుండా మట్టి గాజులు ఏమిటి, ఈ వ్యవహారం ఏమిటి, ఏంటమ్మా ఇలా తయారై వచ్చావు, నీకు ఇక్కడికి వచ్చేటప్పుడు చక్కగా అన్నీ అలంకరించుకొని రావాలని నీకు మనసు కనిపించలేదా అని అడిగింది వాళ్ళ వదిన. అయితే ఆ అమ్మాయి చెప్పింది, మా ఇంట్లో నా సొమ్ముగా ఉన్నది ఏమీ లేదు వదిన, నేను బయటికి అందంగా అలంకరించుకొని రావడానికి నా సొమ్ము అంటే నా భర్త ఒక్కటే, ఇదిగో ఈ తాడు, నల్లపూసలు అవి ప్రతిరోజు వేసుకోవాలి, నియమమే అది, ఇవి కూడా నల్లపూసలే కదా అని. ఏంటి 20 రూపీస్ నల్లపూసలు ఉంటాయి, ఇవి నల్లపూసలు కాదా, ఇవి అందుకే ఇవి వేసుకున్నాను. 6 వేళ్ళకి 6 ఉంగరాలు ఉన్నంత మాత్రాన అవి రోజు పెట్టుకుంటే ఎలా చెప్పు. నేను మా వదిన దగ్గరికి వచ్చింది మా వదినని చూసిపోదామని, నాకున్నవన్నీ నేను దిగేసుకుని వచ్చి నీ ముందు భేషజం పోవటానికి కాదు నా. అసలు ఆ డైలాగ్కి ఏమనుకోవాలి అసలు. అంటే అన్న భార్యకి తెలుసు ఈ అమ్మాయి బాగా ఉన్నతమైన ఇంట్లోనే ఉంటుంది అని, చక్కగా ఉంటుంది అని. కానీ ఆ మాట మాట్లాడేసిన తర్వాత వాళ్ళ అన్నయ్య అడిగాడు, అదేంటి అలా మాట్లాడుతున్నావు, తప్పు కదా, బావగారి ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇలాగే ఉంటావా, మీ ఇంటి తరఫున వాళ్ళు ఎవరిని వస్తే అట్లాగే వెళ్తావా అని. అయితే అప్పుడు తను వాళ్ళ అన్నయ్యకి చెప్పింది, పక్కకు తీసుకెళ్ళి, అన్నయ్య వదినకి ఇవేమీ లేవు కదా, నేను ఇక్కడికి వస్తున్నప్పుడు అవన్నీ వేసుకుని వచ్చాను అనుకో, చూసావా మీ చెల్లాయనేమో మంచి ఇంటికి ఇచ్చారు, నాకేమో ఈ ఇంటికి ఇచ్చారు అని తను బాధపడకూడదని నేను ఇలా వచ్చానన్నయ్య. అయినా నాకు వదినున్నంత కాలమే కదా పుట్టిల్లు, ఆ తర్వాత అవన్నీ ఉన్న పసుపు కుంకం తీసుకోవడానికి నాకు వదిన ఉండాలిగా, వదిన లేకపోతే నేను ఇవన్నీ వేసుకుని వచ్చినా ఏం ఉపయోగం ఉన్నాయా, నువ్వు నాకేమన్నా చేయగలవా, ఇక్కడ మంచినీళ్ళు నువ్వు ఇవ్వగలవా, నేను నీ ఇంటి గడప దాటి లోపలికి రాగలనా, కాబట్టి అలా ఎప్పుడు మాట్లాడకని చెప్పింది.